నమస్కారం ప్రజలారా. నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, బసవ తారకం ట్రస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని నడిపిస్తా ఉన్నదో అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పేద సాదా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్, ఇది క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తా ఉన్నా అందరికీ తెలుసు. కండువా ఇచ్చేది తెలియదు వాయ్. ఏమిరా స్వామి నాయన, ఏం అవులే అయిపోతుంది కండువాళ్ళు ఇచ్చేదానికి కూడా. మన పార్టీ అయిపోయా ఏమా, బిస్కెట్లు తిని మరిగే మనుషులు అయిపోయా. సరే ప్రజలారా, అందులో భాగంగా బసవ తారకం ట్రస్ట్ కేసులో లక్ష్మీపార్వతికి ఎదురు దెబ్బ, అవకేదో పెద్ద దెబ్బే తగిలింది. మరి ఏమి దెబ్బ తగిలిందో ఏందో మరి ఇన్ని రోజుల నుంచి కూడా బాలయ్యదే బసవ తారకం అనేది అందరికీ తెలుసు, ఆయనే సేవలు అందించినాడు అనేది కూడా తెలుసు. సరే, అందులో భాగంగా బసవ తారకం ట్రస్టుకు మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మీపార్వతిని నియమించాలనే పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సప్లిమెంటరీలో విల్లును నిరూపించే క్రమంలో తప్పిదం జరిగిందని స్పష్టం చేసింది. అసలు లక్ష్మీపార్వతికి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నర్సరావుపేట, మనం వాడి నుంచి కాలేజీలో జూనియర్ లెక్చరర్గా మనం ఏం పనులు చేశాము, ఆ నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాము, ముద్దుకృష్ణ నాయుడు, స్వర్గీయ ముద్దుకృష్ణ నాయుడు గారికి ఆడికి ఎట్టపోయినాము, ఆ నుంచి మళ్ళీ పెద్ద ఆయన మహానుభావుడు తెలుగువారు ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి పోయి మనం అక్కడ ఏ విధంగా మనం దాన్ని ఏమంటారా ఆడ మనం ఒక పిల్లరగా అయినాము, ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఎవరికి తెలీదా? ఆయన జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు. నువ్వు ఏం మాటలో, నీ కథ ఏందో, నీ వ్యవహారం ఏందో, మరి నీ శైలి ఏందో, అసలు నీకు ఎందుకు బాలయ్య దగ్గరికి పోయి అడకపోయినావా? డైరెక్ట్గా బాలకృష్ణ గారి దగ్గరికి పోయి బసవ తారకం నాకు కూడా మేనేజింగ్ డైరెక్టర్గా ఈయనైనా అని చెప్పి అడకపోయినావా? మరి ఇంక కేసులు ఎందుకు, అయ్యేందుకు అన్నీ ఇంకా నీ కథలు, నీ వ్యవహారాలు. విల్లు నిరూపించడంలో కోర్టు ప్రొసీజర్ పాటించలేదు, హైకోర్టు దిగువ కోర్టు ఆదేశాలు కొట్టివేత. బసవ తారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. 1995 నవంబర్ 18న నందమూరి తారక రామారావు గారు ఎగ్జిక్యూట్ చేసినట్లుగా పేర్కొంటున్న సప్లిమెంటరీ విల్లుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు, దిగువ కోర్టు చట్టం నిర్దేశించిన ప్రొసీజర్ను అనుసరించలేదని స్పష్టం చేసింది. సప్లిమెంటరీ విల్లుపై సాక్షి సంతకం చేసిన జె వెంకట సుబ్బయ్య వారసుడు జేవి ప్రసాదరావును సాక్షి PW3గా గుర్తిస్తూ దిగువ కోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. నువ్వు చేసినటువంటి లంగా ఏదైతే ఉన్నదో మనం ఈ బతుక్కి అసలు మనం ఎంతసేపటికి ఇప్పుడు బసవ తారకంకు నీకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నీకు జగనన్న కుక్కగా వేసింటూ బిస్కెట్లు వేస్తాడు పెద్దాము. మరి ఆయన నువ్వేమన్నావు? జగన్ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదు నేను, జగన్ లాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడూ చూడలేదు అంటే నువ్వు నందమూరి తారక రామారావు గారిని అవమానించినట్టే కదా. నువ్వు ఈరోజు మళ్ళా నీకు సిగ్గు శరవం ఉంటే అసలు నీకు ఏమి సంబంధం ఉండి నువ్వు ఆడికి పోయి నేను మేనేజింగ్ డైరెక్టర్ అంటావు? నువ్వు అవసరమా నీకు? మరి నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, అదే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ వీడియో చూసే వాళ్ళందరినీ. నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి పోయి నువ్వు ఇదే సవాల్ని నువ్వు అడగలుగుతావా? ఆయన అడుగు ఒకసారి, ఏం చెప్తాడో దగ్గరికి పోయి అడుగు. దూరం నుంచినో ఫోన్లో నుంచో అడగాకు. ఆయన చెయ్యి ఎంత దూరం అయితే సాపుతుందో అంత దూరంలోనే ఉండు అడుగు. నువ్వు అడిగితే కదా ఆయన చెప్తాడు కదా అసలు నువ్వు ఏందనేది, వ్యవహారం ఏంది, అసలు కథ ఏంది, కార్ఖానా ఏందని ఆయన ఒక దెబ్బతో తెలుస్తాడు. సో మన పార్టీ అధికారంలో లేదు. మనం ఇంతకుముందంటే 3 లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకొని అలయన్సులు తీసుకొని అయింది. అలయన్స్లా ఏంది అయ్యా, అవి కూడా మళ్ళీ పేపర్లు పెట్టుకుంటుందంట. గతంలో లక్ష్మీపార్వతి అని ఆమె నందమూరి తారక రామారావు గారి దగ్గరికి పూలదండలు ఎత్తుకొని వచ్చితే ఆ పూలదండలు కూడా మళ్ళా ఎవడో ఉన్నాడు ఒకడు పూలంగడోడికి మళ్ళా పూలమ్మే. తెలుసా మీకు ఎవరికన్నా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి? తారక రామ పెద్ద ఆయనకు పూలమాలలు తెచ్చి ఆ పూలమాలలు అమ్ముకుండేది, ఎవరన్నా బొకేలు తెచ్చిచ్చి ఆ బొకేలు అమ్ముకుండేది. నీకు మంత్రి పదవి కావాలంటే నాకు వడ్డానం తెచ్చి అనేది.
నీకు మంత్రి పదవి కావాలంటే నాకు హారం తెచ్చే అనేది ఇటువంటి బఫూన్లు మాట్లాడుతున్నారు. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి బ్రహ్మాండంగా అది పార్టీలు మేము వైసీపీ అయినా బాలకృష్ణ గారు తెలుగుదేశం అయినా కూడా నేనేందంటే బాలకృష్ణ గారికి వీరాభిమాని ఎవరంటే మన జగనన్నే. మరి జగనన్న లాంటి వాడే వీరాభిమాని అయినప్పుడు నేను కూడా బాలయ్య అభిమాన్నే. కానీ మా పార్టీ వేరు, వాళ్ళ పార్టీ వేరు. కానీ పేదవాళ్లకు క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్లో బసవ తారకం ట్రస్ట్ ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళైతే పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి వైద్యాన్ని అందిస్తున్నారు. సో దాంట్లో ఎవరైనా సరే మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే. మనం అంటే మా జగనన్న అంటే ఏ ట్రస్టు లేదు, ఏమి పెట్టచ్చు కదా. ఈయనంటే బసవ తారకం ట్రస్ట్ అని పెట్టినాడు ఎవరు, బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నాడు. అదేవిధంగా నేనేం చెప్తానంటే వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టి మనం కూడా పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు మెరుగైన వైద్యం అందిద్దాం, మెరుగైన చదువులు చెప్పిద్దాం. మనకు ఉన్నదా? లేదు, మనం పెట్టం. మనం ఎంతసేపటికి మింగటమే తప్ప ఒకసారి వెనకేసుకునింది తిరుమల ఉండిలో వేసినా జగనన్న ఇంట్లో వేసినా రెండు ఒకటేనని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి లక్ష్మీ పార్వతి గారు బాలయ్య దగ్గరికి పోయి ఆమె కన్నా ఖచ్చితంగా ఆమె ఏదైతే ఉండదో నన్ను మేనేజింగ్ ట్రస్టీగా నన్ను పెట్టండి బాలయ్య అని చెప్పి అడగే దమ్ము లక్ష్మీ పార్వతి దగ్గర ఉండదా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.